హాయ్ హలో నమస్తే. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారు అందరూ? మన ఛానల్ అందరూ చూస్తారని అనుకుంటున్నానండి. ఎందుకంటే చాలా గ్యాప్ అయితే వచ్చేసింది. నేను అప్పుడే 2 మంత్స్ అవుతుందండి హైదరాబాద్ నుంచి వచ్చి. ఇది లాస్ట్ వీడియో అనమాట. హైదరాబాద్ నుంచి వచ్చే రోజు నాడండి తీశాను. మా పిన్ని వాళ్ళు అయితే మమ్మల్ని భోజనానికి ఇన్వైట్ చేశారండి. భోజనానికి వెళ్ళొచ్చాము. ఇంకా ఆ రోజే నైట్ బయలుదేరిపోతున్నామండి. లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వాళ్ళ ఇంటికైతే వెళ్ళొచ్చాను. ఇంక ఈలోపు మా బావగారు అయితే లగేజ్ అంతా కూడా కార్ డిక్కీలో అయితే పెట్టేస్తున్నారు. ఇంక మేము బయలుదేరిపోవడానికి అయితే సిద్ధంగా ఉన్నామండి. ఇంకా అక్క వాళ్ళందరినీ అప్పుడే ఇక్కడికి వచ్చి 15 రోజులు అవుతుందండి. ఈ 15 రోజులు కూడా ఎలా అయిపోయిందో తెలియలేదు. ఇంకా హైదరాబాద్లో అయితే ఫస్ట్ టైం మా పాపను తీసుకుని వచ్చాను. ఇంకా ఈరోజు అయితే వెళ్ళిపోతున్నాం. ఇంకా వెళ్ళిపోయే ముందు మా వాళ్ళకైతే బాగా అయితే చెప్పేస్తున్నాం. మా పాప చూడండి. ఇంక బస్సు అయితే ఎక్కేసామండి. బస్సు ఎక్కినప్పుడు నేను వీడియో తీద్దాం అనుకున్నాను. కాకపోతే లగేజ్తో ఉన్నాం కదా, అలాగే పిల్లలు కూడా ఉన్నారు. ఇంకా వాళ్ళతో అయితే కుదరలేదు. ఇంకా మార్నింగ్ దిగిపోయిన వెంటనే 5 అయ్యిందండి మాకు దిగేటప్పటికి. ఇంక ఇంటికి వచ్చేసి కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే పాపతో నైట్ అంతా నిద్ర అయితే లేదండి. ఇంకా నిద్రపోలేదు అసలు. ఇంక ఇంటికి వచ్చేసిన తర్వాత కాసేపు పడుకొని ఇంకా ఇంట్లో పని అంతా చేసుకున్నానండి. ఎందుకంటే 15 రోజులు అయింది కదా, గదులన్నీ చాలా చిందరవందరగా ఉన్నాయి. ఇంకా అవన్నీ శుభ్రం చేసుకున్నాను. ఇంక ఈ లోపు నేను వంటగదిలోకి వచ్చి చూసేటప్పటికి ఫ్రిడ్జ్ అంతా చాలా చిందరవందరగా ఉంది. అంటే స్మెల్ వచ్చేసి ఎలా పడితే అలా ఉంది. ఇంకా ఈ ఫ్రిడ్జ్ని అయితే ముందు క్లీన్ చేసుకుందాం అనుకున్నాను. అలాగే వంటగది కూడా చాలా గత్తరగా ఉందండి. ఇంకా చిందరవందరగా ఉంది కదా, ఇదంతా ఇంక శుభ్రం చేసుకుందాం అనుకున్నాను. అలాగే ఇంకా ఇందులో ఫ్రిడ్జ్లో అయితే పచ్చళ్ళు అయితే ఉన్నాయండి. కొన్ని పచ్చళ్ళు అయితే బూజు కట్టేసాయి. మరి ఎందుకు కట్టేసాయో తెలియదు. నేను ఫ్రిడ్జ్ ఆన్ చేసి వెళ్ళాను. చాలా గత్తరగా అయితే కనిపించింది. సరేలే ఇంకా ఏది బాగుంటే అవన్నీ తీసి పెడదాం, మిగతావన్నీ పడేద్దాం కదా అనేసి ఇంకా ఫ్రిడ్జ్లో అన్నీ క్లీన్ చేస్తున్నాను. మా వారిని ముందే చెప్పానండి. ఎందుకంటే ఫ్రిడ్జ్ అంతా గడ్డ కట్టుకుపోయింది. డ్రీప్ ఉంటుంది కదా అది. ఇంకా దాన్ని ముందు రోజే నేను కట్టేసి పెట్టమన్నాను ఫ్రిడ్జ్ అయితే. కాకపోతే ఆయన మర్చిపోయారట. తర్వాత రోజు నాకు కరెంట్ పోవడం వల్ల నాకు ఈజీ అయిపోయింది. ఫ్రిడ్జ్లో అయితే గడ్డలు కట్టేసేయండి మొత్తం. ఇంక ఈ డోర్స్ అన్నీ తీసేస్తున్నాను నేను. ఫ్రిడ్జ్ మ్యాట్స్ ఉంటాయి కదండి, అవి క్వాలిటీ అయితే కాదు. నేను నార్మల్గా షాప్లో అయితే తీసుకున్నాను. అవి కూడా తడిచిపోయి ఎలా పడితే అలా ఉన్నాయి. ఇంకా అవన్నీ తీసేసానండి. ఇంక ఫ్రిడ్జ్ అయితే నేను గడ్డలన్నీ తీసేసి సింక్లో అయితే పాడేసాను. పాడేసిన తర్వాత ఇంకా మొత్తం సబ్బట్టుకొని స్క్రబ్బర్తో మొత్తం అంతా క్లీన్ చేసుకున్నానండి. క్లీన్ చేసుకొని కడుక్కున్నాను. మొత్తం ఫ్రిడ్జ్ అంతా ఎంత స్మెల్ వచ్చిందంటే అంత స్మెల్ వచ్చింది. ఇంకా ఫ్రిడ్జ్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అందులో అన్నీ పెట్టుకుంటాం కాబట్టి ముందుగా అవన్నీ క్లీన్ చేసుకున్నాను. అలాగే ఫ్రిడ్జ్ అంతా కడిగేసానండి. కడిగేసి కొంచెం నీళ్ళన్నీ వాడిన తర్వాత నేను అందులో ఉంటాయి కదండి బాస్కెట్, అలాగే చిన్న చిన్న డోర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా నేను కడిగేసుకుని పక్కనైతే పెట్టుకున్నాను. ఎండలోనే పెడదాం అనుకున్నానండి. కాకపోతే నాకు ఆ రోజు కుదరలేదు. ఎందుకంటే ఇంకా చాలా పని ఉందని. అలాగే ఇంకా తడి బట్టతో అయితే ఫ్రిడ్జ్ అంతా తుడిచేస్తున్నానండి. తుడిచేసిన తర్వాత మళ్ళీ పొడి బట్ట అట్టుకుని కూడా తుడిచేసాను. తుడిచేసిన తర్వాత ఇంకా ఇవి ఉంటాయి కదండి డోర్స్ లాంటివి, ఇంకా అవైతే కడిగేసుకుని అయితే పక్కన పెట్టుకున్నాను. అవి కూడా మొత్తం ఎలా పడితే అలా ఉన్నాయండి. అసలు తుడిస్తే కూడా నేను తోమినా కూడా పోలేదనమాట. అంత చిందరవందరగా ఉన్నాయి. మరి 15 రోజుల్లో అసలు ఏమైందో తెలియదు. ఆ ఫ్రిడ్జ్ని వదిలేయడం వల్ల అలా అంటే డోర్ ఓపెన్ చేసి తీస్తూ ఉంటే మనకి గాలి వెళ్ళి కొంచెం స్మెల్ అయ్యి రాకుండా ఉంటాయి. 15 రోజుల నుంచి ఆ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయక ఎలా పడితే అలా ఉన్నాయి అనమాట. అందుకని మొత్తం అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఈ డోర్స్ అన్నీ ఉన్నాయి కదండి కింద అలమారకు పెట్టినవి, అవి కూడా నేను మొత్తం క్లీన్ చేసేసుకుని తుడిచేసుకుని పక్కన పెట్టేసుకుని కొంచెం ఫ్రిడ్జ్ అంతా డ్రై అయిపోయిన తర్వాత ఏది బాగుంటాయి అంటే సరుకులు ఉన్నాయని చెప్పాను కదా, అలాగే పిండులని, అదే బియ్యం పిండి అని, అలాగే పచ్చళ్ళని, కరివేపాకు. నేను కరివేపాకు 15 రోజుల క్రితమే ఇక్కడ తీసుకుని పెట్టుకున్నానండి. మా అక్క అయితే ఇచ్చింది. అది నేను బాక్స్లో అయితే వేసి పెట్టుకున్నాను. అసలు చెక్కు చెదరలేదండి. ఎలా పెట్టి వెళ్ళాను అలాగే ఉంది. చాలా బాగుంది అసలు. ఎక్కడ కూడా కొంచెం ఏంటిది పాడవలేదు. నాకు ఇంక మళ్ళీ అది అలాగే పెట్టుకున్నాను. మొత్తం క్లీన్ చేసేసుకున్నానండి. మ్యాట్స్ ఉన్నాయి కదా, ఫ్రిడ్జ్ మ్యాట్స్, అవన్నీ తీసేసాను నేను. తీసేసి అయితే పాడేసాను, కొత్తవి కొందాం కదా అనేసి. ఇంకా ఫ్రిడ్జ్ అయితే ఇలా పెట్టేసుకున్నానండి. చింతపండు కింద అరమరలో అయితే చింతపండు, అలాగే ఎండుమిర్చి, కొంచెం కారం ఏమైనా మిగిలి ఉంటే అన్నీ పెట్టుకున్నాను. పాడైపోయిన పచ్చళ్ళన్నీ పాడేశాను. ఇంకా ఈ బ్లూ కలర్ డబ్బాలో అయితే వాటర్ బాటిల్స్లో వాటర్ వేసేసుకున్నాను. ఇంకా వేరే డబ్బాలో అయితే కనుక దేవుడి దగ్గర బెల్లం ముక్కలు పెడతాం కదండి ప్రసాదం కింద, అవి తీసేసి నేను ఆ డబ్బాలో అయితే స్టోర్ చేస్తాను. ఎప్పుడైనా రసం పెట్టుకున్నా లేకపోతే ఇందులోనే వేస్తూ ఉంటాను అనమాట. పాడైతే చేయను. అలాగే ఇంకా వంటగది అంతా క్లీన్ చేసేసుకున్నాను.
కడిగేసుకున్నానండి, మొత్తం కడిగేసుకుని ముగ్గులైతే పెట్టేసుకున్నాను. ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసానండి. ఇంకా ఈరోజు వంట చేయాలి కదా అనేసి నేను రసం అయితే పెట్టుకున్నాను. రసంలోకి అయితే కొంచెం చింతపండు, అలాగే పసుపు, కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నానండి. కల్లుప్పే వేస్తాను నేను దేంట్లోకైనా. ఇంకా రోజు నేను సాల్ట్ అయితే వేసేసాను. అలాగే కొంచెం కారం, ధనియాలు అయితే వేసుకున్నానండి. ఈలోపు నేను పచ్చిమిర్చి, ఉల్లిపాయ అయితే కట్ చేసి పెట్టుకోవాలనుకున్నాను. ఈలోపు మా పాప ఏడుస్తూ ఉంటే ఇంక అటు ఇటు తిరగడం సరిపోయింది. అలాగే ఇంక ఫ్రిడ్జ్లో పచ్చిమిర్చి ఉన్నాయి కదా, ఇంక అవి కూడా తీసుకున్నానండి. తీసుకుని అయితే నేను కడిగి పెట్టేసుకున్నాను. ఉల్లిపాయలు అయితే కట్ చేసేసుకున్నానండి. కట్ చేసుకున్న తర్వాత ఇంక పచ్చిమిర్చి కూడా తీసుకున్నాను. అవి కూడా ఇంక కడిగేసుకుని అవి కూడా కట్ చేసేసుకొని అయితే అందులో వేసేసాను. ఆ వీడియో క్లిప్ అయితే కొంచెం కట్ అయ్యింది. ఇంక ఈలోపు వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసానండి. 15 రోజుల నుంచి నేనైతే లేను కదా. ఇంక మా వారైతే తన బట్టలైతే లాండ్రీకి అయితే ఇచ్చేసారండి. ఇంకా నేను ఇంటికొచ్చిన తర్వాత దుప్పట్లు అవి తీసేసాను. చాలా చిందరవందరగా ఉన్నాయి గదిలో అని. ఇంకా అవైతే మిషన్లో వేసేస్తే ఇంక ఉతికేసిన తర్వాత నేనైతే పైకి పట్టుకెళ్ళానండి అవన్నీ ఆరబెడదామని. ఇంక పైన అయితే ఖాళీ లేదు. ఇంక సరేలే ఇంకెక్కడ ఖాళీ ఉంటే అక్కడ వేద్దాం కదా అని పట్టుకెళ్ళాను. ఈలోపు కర్టెన్స్ అవి తీసానని చెప్పాను కదా, కర్టెన్స్ అలాగే దుప్పట్లు, మ్యాట్స్ అవి తీసానండి. మ్యాట్స్ అయితే ముందే ఉతికేసాను నేను. డోర్ మ్యాట్స్ అయితే ముందే ఆరబెట్టేసానండి. ఇంక ఇవైతే ఇప్పుడు ఆరబెట్టుకుంటున్నాను పైకొచ్చి. ఇంకా చూసారా పైనంతా ఎలా ఉంది, అసలు ఖాళీ ఉండదు. ఎందుకంటే పెద్ద ఫ్యామిలీ కదా, ఇంకా అందరూ బట్టలు ఉతికేసుకునే టైంకి ఇంక ఇలా ఉంటుంది. ఎండ చూసారా ఎలా ఉందో. అసలు నేను 2 మంత్స్ అవుతుందండి ఈ వీడియో తీసి 2 మంత్స్ అవుతుంది. నేను ఇంట్లో సిచ్యువేషన్ బాగాలేక కొంచెం నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు. నేను ప్రతిరోజు అయితే అనుకుంటానండి డైలీ వీడియోస్ తీయాలి, డైలీ వీడియోస్ నేను యూట్యూబ్లో అప్లోడ్ చేయాలి అనుకుంటాను. కాకపోతే నేను ఒక్కొక్కసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. వీడియోస్ అయితే తీసి పెట్టుకుంటున్నానండి, కాకపోతే దానికి వాయిస్ ఓవర్ ఇచ్చి అప్లోడ్ చేయాలి. అదైతే కుదరట్లేదు. ఇంకా పాత వీడియోస్ ఉన్నాయి కదా, అవైతే ముందు పెట్టేసిన తర్వాత కొత్త వీడియోస్ తీద్దాం అనుకుంటున్నాను. ఇంక నేను పైనుంచి బట్టలు ఆరబెట్టేసి కిందకైతే వచ్చేసానండి. మా పాప అయితే చిన్న గ్లాస్ పట్టుకుని తిరుగుతుంది. ఎందుకమ్మా అంటే వాటర్ వేయమంటుంది. నేను బాటిల్ ఇస్తానండి, బాటిల్ అయితే తాగడానికి ఈజీగా ఉంటుంది కదా అని. ఇంకా మా పాప గ్లాస్లోనే వేయమంటుంది, అందుకే కొంచెం వాటర్ అయితే వేసి ఇచ్చేసాను, తాగింది. ఇంక ఈలోపు నేను ముందే బియ్యం కడుగు పెట్టుకున్నానండి. ఎందుకంటే రైసు నానబెడితే బాగుంటుంది కదా అని. ఇంకా స్టవ్ అయితే వెలిగించి రైస్ అయితే పెట్టేశాను. ఈలోపు రసానికి నేను తాలింపు అయితే పెట్టుకుందాం కదా అని తాలింపు సరుకులు అయితే తీసుకుంటున్నాను. నేను వచ్చిన రోజు వెన్స్‌డే కాబట్టి ఇంకా ఆ రోజు ఏదో ఒక నాన్ వెజ్ తిందాం కదా అని మా వారైతే నా గుండెకాయలు, కందనకాయలు ఉంటాయి కదండీ, చికెన్‌కి సంబంధించినవి. అయైతే తీసుకొచ్చారు. ఇంకా అవైతే కడిగి పక్కన పెట్టుకుందాం కదా అనుకున్నాను. ఇంక ఈలోపు తాలింపు అయితే పెట్టుకుంటున్నానండి. రసానికి సంబంధించినవన్నీ తీసుకున్నాను. నేను చెప్పాను కదా, వెల్లుల్లిపాయలేంటి, అలాగే ఎండుమిర్చి ఏంటి అన్నీ కూడా నేను ఫ్రిడ్జ్‌లోనే పెట్టుకుంటానని. ఇంక ఇవన్నీ తీసుకున్నానండి. ఇంకా కడాయి పెట్టుకున్నాను కదా, దాంట్లో ఆయిల్ అయితే వేసుకున్నాను. కొంచెం మెంతులు ఇవన్నీ వేసేసి ఇంకా వేగిన తర్వాత తాలింపు అయితే పెట్టుకున్నానండి చారుకి. రసం పెడితే మా పాప కొంచెం అన్నమైనా తింటుందండి. రసం పెట్టకపోతే అసలు కొంచెం నోట్లో ముద్ద కూడా పెట్టదు. అందుకే నేను అంతమాటు రసం అన్నది పెట్టుకుంటూ ఉంటాను. ఎందుకంటే పాప ఏది తింటదో అదే పెట్టాలి కదా. తనకి అన్నీ అలవాటు చేస్తున్నానండి. కాకపోతే తింటది, కాకపోతే తనకి ఆకలేసినా ఆకలేయకపోయినా తిన్నానే చెప్తుంది. నేను బలవంతంగా పెట్టడం జరుగుతుంది. కాకపోతే తను తినట్లేదు. ఏదోలాగా నేను పెట్టడం స్టార్ట్ చేశానండి. అన్నీ తింటుంది, కానీ తనకి నచ్చాలి. నచ్చకపోతే అసలు నోట్లో కూడా పెట్టదు. అయితే ఇక్కడ తాలింపుకి అన్నీ తీసుకున్నాను కదా, మళ్ళీ అవి ఎక్కడివి అక్కడే సర్దేసుకుంటున్నానండి. లేకపోతే చిందరవందరగా ఉంటాయి కదా. ముందు నేను ఏది తీసుకున్నానో అవైతే లోపల పెట్టేసుకుంటాను. ఇంకప్పుడు వంటది గట్టు అయితే నీట్‌గా ఉంటుంది కదా. ఇంకెక్కడ తీసినవన్నీ అక్కడ పెట్టేశానండి, అక్కడ సర్దేశాను. ఈలోపు నేను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే తీసుకున్నాను చెప్పాను కదా, చికెన్ సాల్తీలు అని చెప్పాను కదా. ఇక్కడ మా సైడ్ అయితే సాల్తీలు అంటారండి వీటిని. ఇంకా ఇవైతే కడిగేసుకుని అందులో పెట్టేసుకున్నాను. ఈలోపు నేను కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, అలాగే కొంచెం పసుపు ఎక్కువ వేసుకున్నానండి. ఎందుకంటే కొంచెం నీచు వాసన రాస్తాయి కదా. అలాగే కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాను నేను. ఇంక ఇవన్నీ కలిపేసిన తర్వాత బాగా కలుపుకున్నానండి. తర్వాత అందులో వాటర్ అయితే వేసుకున్నాను. ఎక్కువ వాటర్ అయితే వేయలేదు నేను. ఎందుకంటే అవి ఉడికిన తర్వాత వాటి నుంచి చాలా వాటర్ అయితే వస్తుంది కదా, అందుకు తక్కువ అయితే వాటర్ వేసుకున్నాను. అలాగే ఇంకా ఒక 2, 3 విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద అయితే పెట్టేసుకున్నాను.
అవి ఫ్రై చేద్దాం కదా అని ముందు ఉడికిస్తే బాగుంటుందండి. నేను నార్మల్గా ఉడికిస్తాను, కాకపోతే ఇంక ఈసారి విజిల్ అయితే పెట్టేశాను. ఇంక ఇందులోకైతే 2 ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను. అవి కట్ చేసేసి పక్కన పెట్టుకుంటే ఈజీ అయిపోతుంది కదా అని, అలాగే పచ్చిమిర్చి, అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నానండి. కట్ చేసుకుని అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. ఈలోపు రైస్ అయితే ఉడుకుతుంది నాకు. ఇంకా ఉడికిన వెంటనే ఇంకా నేను చేసుకోవాల్సిన పనులన్నీ చేసేసుకుంటానండి. ఇంకా ఉల్లిపాయలు అయితే కటింగ్ అయిపోతున్నాయి. ఈలోపు మధ్యలో నేను మా పాపను చూసుకుంటూ ఉంటాను కదా, ఎందుకంటే మా వారైతే ఇంక డ్యూటీకి వెళ్ళిపోతారు. సండే అయితే ఇంటి దగ్గర ఉంటారు, లేకపోతే నార్మల్ టైం అయితే ఇంక నేను పాపను నేనే చూసుకోవాలి కదా. ఇంకా స్టవ్ అయితే వెలిగించేసాను. వెలిగించి అలాగే చిన్న కడాయి అయితే పెట్టుకున్నానండి. పెట్టుకుని అందులో ఆయిల్ వేసేసుకున్నాను. ఇంకా ఆనియన్స్ అయితే వేసేసుకొని ఇంకా ఇవి బాగా వేగాలి కదా. వేగిన తర్వాత అంటే నేను ఫ్రై కాదు, అలాగే కర్రీ కాదు, అలా చేశాననమాట. ఇవి ఇంకా చూడండి, మా పాప వచ్చి అందులో వీడియోలో తను కనిపిస్తుంది కదా, నాకు అదే కావాలంటే ఆ ఫోన్ కావాలా వీడియోలో నేను కనిపిస్తుంది అని అంటుంది. అది కుంకుమ బాక్స్ తీసుకొచ్చిందండి. ఆ బాక్స్ మూత అంటుంది. ఇంకా నేను ఎలా తీస్తాను, ఇక్కడ పని చేసుకుంటున్నాను కదా, ఇంకెందుకమ్మా అది పడిపోతుంది కింద అంటే, సరేలే ఎత్తుకోమంది. ఇంక ఎత్తుకున్నానండి. ఇంకా అన్నం అయితే వార్చేసుకున్నాను. ఇంకా కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయండి. ఇంకా అది అయిపోయిన తర్వాత నేను ఇంకా స్టవ్ అయితే కట్టేసుకున్నాను అనమాట. ఈ ఉల్లిపాయలు అనేది బాగా మరిగిపోవాలి. నేను ఈ రసంలో చెప్పాను కదా, ఒక బెల్లం అయితే స్టోర్ చేసుకుంటానని, అందులో అయితే బెల్లం అయిపోయిందండి. ఇంకా అందుకే పంచదార అయితే వేస్తున్నాను. ఎందుకంటే మా పాప తీపిగా లేకుండా రసం వేసుకోదండి, అసలు తినదు. తన కోసమని తియ్యగా ఉండాలి రసం అనేసి నేను ఇంకా అందులో 2 స్పూన్లు పంచదార అయితే వేసాను. ఈలోపు ఉల్లిపాయలు కూడా బాగా మగ్గిపోయినాయి. ఇంకా నేను ఇందులోనే కొంచెం మసాలా, అలాగే కొంచెం కారం అయితే వేసుకున్నానండి. అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను. కారం ఎక్కువగా ఉంటుంది అనుకుంటారేమో, లేదండి అంత కారం అయితే ఉండదు, ఎందుకంటే చిన్నపిల్ల ఉంది కదా, నేను చాలా తక్కువ వేస్తాను. ఇంకా ఇవైతే మగ్గిపోయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి వేసాను, అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసానండి. అవి కొంచెం మగ్గిన తర్వాత నేను ఈలోపు పక్కన ఉడకపెట్టుకున్నవి ఉన్నాయి కదా, అందులోనే కొంచెం కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకున్నానండి. వేసుకుని కొంచెం మగ్గిన తర్వాత పక్కన ఉడకబెట్టుకున్న సాల్తీలు ఉన్నాయి కదా, అవి కూడా నేను ఇందులో అయితే వేసుకున్నాను. ఇది ఫ్రై కాదండి, కర్రీ కోసం చేస్తున్నాను కాబట్టి నేను వాటర్తోనే వేసుకున్నాను. ఇవి కొంచెం కలిసిపోయేలాగా మొత్తం ఉప్పు కారం పట్టేలాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న వెంటనే కొంచెం మూత అయితే పెట్టేసుకున్నానండి. మూత పెట్టేసుకొని ఇంకా మంట స్లోలో అయితే పెట్టేసుకున్నాను. ఈలోపు వంటగట్టు అంతా శుభ్రం చేసేసుకున్నానండి. ఇంకా అలాగే గిన్నెలు కూడా ఉంటాయి కదా, ఉదయం టిఫిన్ చేసిన గిన్నెలు వెంటనే తోమేసుకుంటాను. అలాగే మధ్యాహ్నం వంట చేసిన గిన్నెలు కూడా వెంటనే తోమేసుకుంటానండి. లేకపోతే కొంచెం చిరాగ్గా ఉంటే మనకి వంట చేయాలనిపించదు కదా, సింక్ నిండా గిన్నెలు చూస్తూనే ఉంటాయి మన వైపు. ఇంకా గిన్నెలన్నీ అయిపోయిన తర్వాత కొంచెం సింక్ కూడా ఏ రోజుకి ఆ రోజు కడుక్కుంటే నీట్గా ఉంటుంది కదా. ఇంకా గిన్నెలు కూడా కడిగేసుకొని సింక్ కూడా కడిగేసుకున్నానండి. ఈలోపు నేను కర్రీ అయితే నాకు అయిపోయి వచ్చింది. కర్రీ అయిపోయిన వెంటనే నేను ఇంకా మూత అయితే పెట్టేసుకున్నాను. లాస్ట్లో చూపిస్తున్నాను చూడండి, కర్రీ అయితే ఇంకా అయిపోయి వచ్చింది, ఎగిరిపోయిన దగ్గరికి. ఇంకా మూత అయితే పెట్టేసి పక్కన పెట్టేసుకున్నానండి. మన ఛానల్ నేమ్ వచ్చి నా చిట్టి ఇషాన్వి. నా కూతురు పేరు మీద నేను ఒక ఛానల్ పెట్టాలనుకున్నాను, పెట్టానండి. అది సక్సెస్ఫుల్గా రన్ అయ్యేలా చూడాలి. ఈ వీడియో చూసి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి.